అవాస్తవాలను ప్రచారం చేయడం సరైంది కాదు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన పలువురు రైతులు సంయుక్తంగా మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రానికి మేము పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వడ్లకు ప్రభుత్వం కొనుగోలు చేసి కాంటాను కూడా చేయడం జరిగిందని, కావాలని కొంతమంది లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తూ కొనుగోలు కేంద్రంలో కాంటా చేసిన వడ్ల సంబంధిత రైతులవి కావని, దళారీలవని ఆరోపించడం సరైంది కాదని పేర్కొంటూ, ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని తెలుపుతూ, రైతుల పట్ల తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు మిత్తింటి హరీష్. మాది తొర్రూరు మండలం ఖానాపురం గ్రామము. నాకు 4 ఎకరాల వ్యవసాయ భూమి నాకుంది. అది నేను మక్తకు కరీం బాషా అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఇటు చూడండి, కరీం బాషా అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వ్యవసాయం చేసి ఒడ్లు పండించారు. అది ఇక్కడ కాంటాకు ఐకేపీ సెంటర్ పంపడం జరిగింది. మేము ఎలక్షన్ బిజీలో ఉండడం వల్ల, హమాలీలు కూడా కొంచెం బిజీలో ఉండడం వల్ల, నేను ఎలక్షన్ బిజీలో ఉండడం వల్ల ఇవాళ వరకు కూడా మాకు కుదరలేదు. ఇక్కడికి ఉన్నాం. ఇవాళ పొద్దున ఒక వ్యక్తి వచ్చి ఈ ఎవరియో ఎల్లగౌడి అని దుష్ప్రచారం చేస్తాడు. మా ఒడ్లను పట్టుకొని ఎల్లగౌడి ఒడ్లు పలానోలే వీళ్ళే వాళ్ళే దళారులే అని అనడం ఇది భావ్యం కాదు. మా వ్యవసాయ భూమిలో మేము కౌలుకి ఇస్తే వాళ్ళు పండించుకొని అది మా పేరు మీద పెట్టుకోవడం జరుగుతుంది. దీంట్లో వేరే దాపరికాలు లేవు, ఏం లేవు. ఆయన అన్నీ దుష్ప్రచారం చేస్తాడు. ఇది కరెక్ట్ కాదు. మరి ఆయన నోరు జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీ ఆయనకు ప్రజలే బుద్ధి చెప్పారు. ఇంకా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఏదో ఆలోచన చేస్తే జరిగేది కాదు. మేము వాస్తవానికి మేము పండించినది మా పొలంలో 100% విత్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఆయనకి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, ఏమైనా తీసుకొని రావాల్సిందే తప్ప మా మీద ఏదో వీడియోలు తీసుకొని వాట్సాప్లలో పెట్టి సోషల్ మీడియాలో నేను వైరల్ అవుతా, నేను పెద్దోడిని అవుతా అంటే అది కుదరని పని. మా ఒడ్ల కాడికి వచ్చి ఆయన వీడియో తీసుడే తప్పు. అది మాత్రం కొంచెం గ్రహించాలి. మీరు కూడా ఆఫీసర్లకు బెదిరించుడు, కంప్లైంట్ చేసుడు, అది ఎక్కడికి చేసినా ప్రూఫ్ అయితే ఉన్నది కదా. మా వ్యవసాయ భూమి లేదా, లేకపోతే మా పంటలు లేదా, మాకేం కాలేదు. చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఎంత అనేది మేము తెలియజేస్తాను. నేను భూమి కౌలుకు తీసుకున్నా. లాస్ట్కు వెనుకకు నాటు మిత్తిడి హరీష్ తీసుకున్నా. తీసుకొని ఇప్పుడు నా 5-6 సంవత్సరాల నుంచి చేసే ఈ ఒక్క సంవత్సరం కాదు. దానికి నీటి వసతి లేదు. కాలువ వచ్చింది, వెనక సీర నాటు పెట్టినాం. కోత వెనకకు అయింది. కోతకి వెనకకాయ పట్టు అందరి కాట వరకు మా కాటాలు వెనకకనే కదా. ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ల గురించి ఆగే వరకు అమాన్ లేట్ అయింది. ఇలా వచ్చి కాట పెడతా అంటే ఎవరో వచ్చి తీసుకొచ్చి పేపర్ తీసుకొచ్చి నా ఒడ్డు తీసుకొచ్చి మేము కాట పెట్టుడు ఏంది అని అడిగిన. నేను నీకెందుకు నువ్వు ఊకో అమ్మాలి అన్నాడు. అంటే నేను అమ్మాలి పని చేస్తా, మాకు భూమి లేక కౌలు తీసుకొని చేస్తానా అని నేనంటే నీకెందుకు సంబంధం లేదు అనుకుంటా రాయించుకొని ఫోటో తీసుకొని పోయిండు. సార్ మీ బత్తాలు నెట్టు కొడతా అంటే దొంగతనం కాదు. ఇలా నువ్వు పండించిన ఓట్లేనా? నేను పండించిన ఓట్లు, మేము చేసిన ఓట్లు తీసుకునే కాలం పొలం చూపెడదాం పారి కావు తీసుకురారు. మీ ఊరందరూ తీసుకొని మాట్లాడు నిజామాబాద్ అని కూడా అన్న. నేను అంటే తీసుకొని రాసిండు. గ్రూపులు ఇప్పుడు 20 రోజుల కంచెం వస్తారు. వాళ్ళు రాక వెనకైన కాంటాలు ఇవి ఆసాములే అనేది వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వాళ్ళు వచ్చి అన్ని పుకాడ చేసి అంతా చేస్తాను. ఇవి కరీం భాష మరి వెంకటేశ్వర హరీష్ వాళ్ళు అయితే కౌలుకు చేసిండు. ఇప్పుడు కరీం భాష వడ్లేయి ఒడ్లు నాయి. పేరు నారవేణ ఎల్లయ్య, ఖానాపురం. ఈ ఒడ్లు అయితే ఎలక్షన్ చేయబట్టి వెనకబడ్డది. లారీలు రాక ఆగింది. ఎన్ని క్వింటాలు ఉంటాయి? ఈ 315 బస్తాలు. ఈ నాయి ఎవరో వచ్చి కావని అంటాను. అవి నాయి కరెక్ట్. నేను కాడ పెట్టుకున్నాక నా ఒడ్లను కాదంటే ఎట్లుంటుంది? నీయేనా మరి పక్క రైతు? లే నాయే. నీయే ఒడ్లు నాయే. లాండ్ కూడా ఇక్కడనే ఉన్నది. 7 ఎకరాలు ఉన్నది ఒక దగ్గర. రూపాయలయ ఖానాపురమే మాది. వీడికి వచ్చి వాళ్ళు ఎవరో వచ్చిరట, ఇక్కడ వాడిని దౌర్జన్యం చేసిరట. చేసి మన అమానీలను కూడా దూషించిపోయినారు. కానీ ఇది నారబైన వెళ్ళే ఒడ్లు. అయ్యో హరీష్ కానీ కరీం భాష చేసిండండి. పాలకు చేసిండు ఆయన ఆ ఒడ్డు. భూపతి ఎల్లగౌడ్ నా పేరు. మాది ఖానాపురం. నేను వ్యవసాయం చేస్తా. మామూలుగా చిన్న వ్యాపారం చేసుకుంటా, చేయనని కాదు. కాకపోతే ఈ పొలం నేను కౌలు చేస్తున్నాను. నారబైన నర్సయ్యదని. ఈ పొలం చేయడం వల్ల పొద్దుగాల వచ్చిపోతుంటే ఆయన మయూర్ వెంకన్న అనేట ఆయన వచ్చి ఈ ఒడ్లు నారబైన ఎల్లయ్యి అవి మిత్తింటి హరీషి. ఈ ఒడ్లు ఎవరియో కూడా నాకు తెలియదు. అయితే ఈ ఒడ్లు వ్యాపారం చేసి నాయని
ఇక్కడ పోసుకొని నైట్ కాంటాలు పెడుతున్నా నా మీద చేస్తున్నాడు. ఇది రాజకీయం వల్ల వచ్చింది ఆయనకు కోపం. మరి ఈ ఒడ్లు నా ఏది ఉంటే నేను ఆ ఒడ్లు నేను పట్టుకపోతా, మీరుండి సరే సార్లో పై అధికారులు అందరూ వచ్చి ఈ ఒడ్లు నాకు ఇప్పేయండి, ఇంకా నాకే కొంత లాభం జరుగుతుంది. ఈ వడ్లు అయితే నాయి కావు, ఆ సవులే కొడతారు, నాకైతే సంబంధం లేదు. కానీ నన్ను ఇట్లా ఎలిగేషన్ చేయడం అయితే కరెక్ట్ కాదు. నేను అట్లాంటి పనులు చేయను. ఇప్పటికీ నేను వ్యాపారం చేయబట్టి మా నాన్న పనిచి 25 సంవత్సరాలుగా చెప్తున్నాం. కానీ ఇట్లాంటి ఎవరు నన్ను ఇట్లా వీడియోలకు ఇయ్యలే, టీవీలకి ఇయ్యలే, ఇట్లా నన్ను బజార్ గుంజలే. దయచేసి మయూర్ వెంకన్న అనేట ఆయన మాత్రం నీకు నాకు సంబంధం లేదు. ఆయన ప్రూఫ్ తీసుకొచ్చి ఈ ఒడ్లు నాయంటే నాకు సంతోషం. అల్లకెళ్ళ వచ్చేది అట్లకెళ్ళ 2 లక్షలు ఖర్చు పెడతా, నేనే తీసుకోపోతా సరుకు. కానీ మనకు ఎట్లాంటి చర్చలు వద్దు, అవసరం లేదు. ఈ ఒడ్లు నాయి కావు. ఒడ్లు కనుక ఇప్పుడు ఇప్పించేదంటే మాత్రం తీసుకుపోతా. నాకు కూడా ఇంత మంచిదే, ఐకేపీ పెట్టను. ఎక్కడనో బయట సరే ఏదో చేసుకుంటా, నా పని చేసుకుంటా. ఇప్పి అని జర దయచేసి నాకు ఇవ్వద్దు.